తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. ఈ వేదిక ద్వారా వారిని కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ. అంతేకాదు ఏ తెలంగాణ రాష్ట్రంలో మంచి జరుగుద్దని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని ఇస్తే మీరు మంచి సూచనలు చేస్తారు అని తాపత్రయపడ్డాం. అసెంబ్లీకి వచ్చి మంచి సలహాలు ఇస్తారని ఎదురు చూశాం. 15 నెలలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 పర్యాయాలు అసెంబ్లీలు జరిగినా ఏ ఒక్క పొద్దు ప్రేక్షకుడులాగా 2 పర్యాయాలు నాకు తెలుసు మీరు అసెంబ్లీకి వచ్చారు. ఒకటి బడ్జెట్ పోయినసారి ప్రవేశపెట్టినప్పుడు, మళ్ళీ మొన్న ప్రవేశపెట్టినప్పుడు 2 సార్లు మీరు అసెంబ్లీకి వచ్చారు తప్ప మీ అనుభవాన్ని, మీ జ్ఞానాన్ని, మీకు 80,000 పుస్తకాలు చదివితే ఉన్న అపారమైన తెలివితేటలని ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వివరిస్తారా అనే దాంట్లో అసెంబ్లీ సాక్షిగా చెప్తారనుకున్నాం. కానీ మీరు అసెంబ్లీకే రాలే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏనాడు సెక్రటేరియట్ అన్నా ప్రజల